రజనీ రామ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, మోటివేషనల్ స్పీకర్. మనం చూస్తాం ఈ మధ్యకాలంలో ఏదైతే ఈ రాజకీయ నాయకులు మాట్లాడే పద్ధతిలో మార్పులు కానివ్వండి, లేకపోతే ఆ పద్ధతి మరీ దిగజారిపోయే సిచ్యువేషన్కి వెళ్ళడము, వాటిని సరే ఇంకా అది ప్రజలు చూస్తున్నారా లేదా పక్కన పెట్టేసి వాళ్ళు చూస్తున్నారనే ఒక ఆశతో, లేకపోతే అది చూడాలనే ఒక ఆలోచనతో ఇలాంటి దిగజారుడు భాష ఏదైతే వాడుతున్నారో దాన్ని ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ లేదు, వాళ్ళ సైకలాజికల్ సిచ్యువేషన్ ఏంటంటారు, అసలు ఎలా చూడాలంటారు వాళ్ళు? అదే ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు మీటింగ్లో, ఏంటంటే ఈ రాజకీయాలు దిగజారుతున్నాయి అన్నది. ఏంటంటే చాలామంది ఇందులో కార్యకర్తలుగా ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద కార్యకర్త కిరణ్ అనే ఆయన ఇలా మాట్లాడటం చాలా అసభ్యకరంగా, అది ఆయన ఇండైరెక్ట్గా కూడా కాదు, దాదాపుగా డైరెక్ట్గానే భారతి గారిని బ్లేమ్ చేసి మాట్లాడారు. ఇది స్త్రీ జాతికే అవమానం. చాలామంది ఈ మాట చెప్పారు. అయితే ఇది నేను కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇది చాలా దిగజారుడుతనం. ఇవాళ రేపు ఆడవాళ్ళకి మినిమం గౌరవం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా ఈ రాజకీయాల్ని ఒక పార్టీని కానీ అడ్డం పెట్టుకుని ఆ ఛానల్స్ ద్వారా ఇలా మాట్లాడడం అనేది చాలా అంటే చాలా తప్పు. ఈ పార్టీలకి వాళ్ళ ఛానల్స్ ఉంటాయి, దాని పార్టీ తరఫుగా వాళ్ళు పార్టీని ముందుకు తీసుకెళ్ళటం కోసం, పార్టీ కార్యకలాపాల గురించి మాట్లాడుకోవడం కోసం ఈ ఛానల్స్ని పెట్టుకున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు మరి ఏ మెంటాలిటీతో, ఏ మైండ్తో, ఏ అభిప్రాయాలతో ఇలా మాట్లాడతారనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయనకి అంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు? ఆయన నాకు తెలియకుండా మాట్లాడాను, ఫ్లోలో మాట్లాడాను అని అంటున్నారు. మరి కొంతమంది చెప్పినట్టు సైకో అని చెప్తున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన ఫేస్ ఫీలింగ్స్ నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఆయన ఒక హేళన స్వభావంతో కావాలని చెప్పి మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది నాకైతే. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే ఇతను మాట్లాడిన దానికి సరే బేస్ ఏజ్ అని పక్కన పెడితే సరే జనాల్లో డిఫరెంట్ వర్షన్స్ ఎప్పుడు ఉంటాయి, ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల మీద ఇట్లాంటి అపవాదు చేస్తూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు నిలువరించలేదు అన్నది. గతంలో కొడాలి నానిలో లేకపోతే వల్లభనేని వంశీ భువనేశ్వర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళు దాన్ని ఖండించకపోవడము, లేకపోతే దాన్ని ఆపకపోవడం, ఇలా చూస్తే ఎటు చూసినా ఏముంది గర్వకారణం, ఇవన్నీ అవే తాను ముక్కలే, అదే మాటలే మాట్లాడుతున్నారు, తద్వారానే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఆ అధినేత మెప్పు కోసమో లేకపోతే ఆ సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళ కోసమో చేస్తున్నారు అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇలాంటి వాళ్ళందరూ అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే సైకలాజికల్గా వాళ్ళ డిసార్డర్ ఉందని ఒప్పుకోవాలంటారా? ఖచ్చితంగానండి, ఒప్పుకోవాల్సిందే. తర్వాత కార్యకర్తలుగా నియమించేటప్పుడు కూడా ఎటువంటి వాళ్ళని నియమించాలని కరెక్ట్గా సెలెక్టివ్గా తీసుకోవాలనేది నా అభిప్రాయం. అలా తీసుకుంటే కనుక పార్టీ గౌరవప్రదంగా నిలబడగలుగుతుంది చాలా కాలం పాటు. లాంగ్ లీవ్ అంటారు కదా.